అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 245. చెకప్కి వెళ్ళిన హాసిని. ఇక స్టోర్లోకి వెళ్తే లోలితాతో కలిసి తండ్రి ఇంటికి వెళ్ళాడు రక్షిత్. ఆమెను తండ్రికి పరిచయం చేసి మాట్లాడుతుండగా అక్కడికి వస్తుంది నీతు చంద్రన్. మీడియాలో వచ్చిన న్యూస్ గురించి ఆమెకు క్లారిఫికేషన్ ఇప్పించడం కోసం ఆ రోజు రక్షిత్ను డిన్నర్కి పిలిచి వాళ్ళిద్దరి పెళ్లి విషయం ఎత్తుతాడు భూపేంద్ర శెట్టి. ఆ మాటకి తను పెళ్లి చేసుకోవాలంటే తన భార్య అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశాడు రక్షిత్. అప్పటి వరకు అతని మాటలు సరిగ్గా పట్టించుకొని ఇద్దరూ ఒక్కసారిగా ఆగిపోయారు. వెంటనే రక్షిత్ వైపు తిరిగి నమ్మలేనట్లు చూశారు. ఆ విషయం జీర్ణించుకోవడం ఆ ఇద్దరికి సాధ్యపడలేదు. కాసేపటికి తేరుకున్న భూపేంద్ర శెట్టి, మీ ఇద్దరికి ఆల్రెడీ పెళ్లి చేయాలని నిర్ణయించానని తెలుసు కదా, అయినా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు రక్షిత్? ఎందుకు ఇలా చేసావు అని ఆవేశంగా అడుగుతూ డైనింగ్ టేబుల్ విసిరికొట్టాడు. ఆ రోజు మీరే కదా నాన్న నాకు పెళ్లి జరగడం ముఖ్యమన్నట్లు మాట్లాడారు. నేను ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదని చెప్పారు కదా, ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు. అలా మాట్లాడితేనైనా నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావేమో అన్న ఉద్దేశంతో అన్నాను. దాని అర్థం రోడ్డున పోయే వాళ్ళని పెళ్లి చేసుకోమని కాదు కదా. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకుందేవరిని అని అనుమానంగా అడిగాడు భూపేంద్ర శెట్టి. ఆ మాటకి లోలిత చేతిని గట్టిగా పట్టుకొని తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ పొగరుగా మాట్లాడాడు రక్షిత్. ఈ పెళ్లికి నేను ఏ పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. నేను వద్దనుకొని అన్ని బంధాలు తెంచుకున్న దాని కూతుర్ని నా ఇంటి కోడలుగా ఎప్పటికీ అంగీకరించను అని ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా చెప్పాడు అతని తండ్రి. నేనిక్కడికి కేవలం నా భార్యను మీకు పరిచయం చేయాలని తప్ప మీ అనుమతి కోసం కాదు. తనని అంగీకరించని ఇంట్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని స్పష్టంగా చెప్పి ఆమె చేతిని పట్టుకొని బయటికి నడిచాడు రక్షిత్. అప్పటి వరకు షాకింగ్లో ఉన్న నీతు ఆ మాటకి తేరుకొని అతన్ని వెళ్ళనివ్వకుండా అడ్డంగా నిలబడింది. నన్ను కాదని నీ అక్క కూతుర్ని చేసుకోవడానికి నీకు మనసెలా వచ్చింది? నువ్వు పెళ్లి చేసుకోవడానికి నీ మేనకోడలు తప్ప మరెవరూ దొరకలేదా? ఎందుకు ఇలా చేశావు అని అతని షర్ట్ పట్టుకొని నిలదీసింది. ఆమె వైపు తీక్షణంగా చూసి తన షర్ట్ పట్టుకున్న ఆమె చేతులు విదిలించి కొట్టి, నన్ను క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు. నిన్నటి వరకు తను నా మేనకోడలు, ఈరోజు నా భార్య. ఎవరిని పెళ్లి చేసుకోవాలో డిసైడ్ చేసుకోవాల్సిందే నేను, అంతేకాని నువ్వు కాదు అని ఘాటుగా చెప్పి తన భార్యతో కలిసి బయటకు నడిచాడు రక్షిత్. కార్లో కూర్చున్న తర్వాత, ఇదంతా మీరు కావాలని చేశారు కదా, మనం తొందరలో డివోర్స్ తీసుకోవాలని అనుకుంటున్నాం కదా, అందులో ఈ విషయం మీ నాన్నగారికి చెప్పాల్సిన అవసరం ఏముంది? సైలెంట్గా ఆయన చూస్తున్న అమ్మాయిని చేసుకోక ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఆవేశంగా అడిగింది లోలిత. ఇది నా పెళ్ళి, నా ఇష్టం. నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను. మధ్యలో కలుగజేసుకునే హక్కు ఎవరికీ లేదు. ఆ విషయం వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాను. అందులో నీకు వచ్చిన నష్టమేంటి? నువ్వెందుకు సీరియస్ అవుతున్నావు అని విసుగ్గా అడిగాడు రక్షిత్. ఓ, అంతా మీకు నచ్చినట్టు చేస్తారా? నా ఇష్టాలతో పని లేదా? నన్ను పెళ్లి చేసుకునే ముందు నా అనుమతి అడగాలని తెలియదా? మీకైతే ఒక న్యాయం, నాకైతే ఒక న్యాయమా? మీతో కలిసి ఉండటం జరగని పని. మీరు నన్ను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసుకోలేనంత చిన్నపిల్లని కాదు. మీ స్వార్థం కోసం నన్ను బలి చేశారు. మనస్సాక్షి అనేది లేదా అని ఆవేదనగా ప్రశ్నించింది. ఆ మాటకి నొసలు ముడుస్తూ, అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. అసలు నీకేం తెలుసని ఇలాంటి నిందలు వేస్తున్నావు అని సీరియస్గా అడిగాడు రక్షిత్. నాకంతా తెలుసు. ఆ నీతుతో పెళ్లి తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నారు. మీకు పెళ్ళి అయిపోయిందని తెలిస్తే మీ నాన్నగారు వదిలేస్తారని అనుకున్నారు. కానీ ఆ పని వల్ల నేను ఎన్ని సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుందో మీరు అసలు ఊహించలేదు. మీ తొందరపాటుతో నా మనసు పూర్తిగా ముక్కలు చేశారు. అసలు మీ డబ్బున్న వాళ్ళందరూ ఇంతేనా? మాలాంటి వాళ్ళంటే అంత చులకనా అని సూటిగా అతని కళ్ళల్లోకి చూసింది. ఆమె మాటలకి కోపం వచ్చిన రక్షిత్ ఫోర్స్గా తనని మీదకు లాక్కొని బలంగా కగులించుకొని గాఢంగా ముద్దు పెట్టాడు. ఆమెకు ఊపిరి భారమవుతున్న సమయంలో విడిచిపెట్టి, నువ్వు నాకు మాత్రమే సొంతం. ఇంకొకసారి డివోర్స్ అన్న మాట నీ నోట్లో నుంచి వచ్చిందనుకో, నీకు నచ్చినట్టు ఊహించుకో. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నన్ను దాటి అడుగు కూడా బయట పెట్టలేవు. ఆ విషయం గుర్తుపెట్టుకో అని కన్నింగ్ టోన్తో చెప్పాడు రక్షిత్. మరుసటి రోజు ఉదయం కాలేజీకి వెళ్ళిన లోలితకు మనసంతా డిస్టర్బ్గా ఉండటంతో క్లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేక బయటికి వచ్చింది. తనలో తానే ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుస్తున్న ఆమెకు ఎదురొచ్చింది నీతు చంద్రన్. ఆమెను చూసి కూడా పక్క నుంచి వెళ్ళిపోతున్న లోలితాని చేతిని పట్టుకొని, ఈ సమయంలో క్లాస్లో ఉండకుండా బయటకెందుకు వచ్చావు అని ప్రశ్నించింది. ఇప్పుడు నా మనసేం బాగోలేదు. క్లాస్ వినే ఇంట్రెస్ట్ లేదు. అందుకే బయటకు వచ్చేసాను. మీ ఇల్లు ఇటు కాదు కదా, ఈ టైంలో ఎక్కడికెందుకున్నావు అని అనుమానంగా అడిగింది లోలిత. ఒక పని మీద ఇటుగా వెళ్తున్నాను. నిన్ను చూసి ఆగాను. లంచ్ చేసావా అని అడిగిన నీతుతో లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. సరే, మనం ఇద్దరం కలిసి లంచ్ చేద్దామా అని అడిగిన నీతు రిక్వెస్ట్ని రిజెక్ట్ చేస్తూ,
నాకు ఆకలిగా లేదు, నేను వెళ్తున్నాను అని ముందుకు కదిలింది లోలిత. ఆమె ప్రవర్తనకి ఇరిటేట్ అయిన నీతు, ఇక ముసుగులో గుద్దులాట అనవసరం, నేను నీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. నిజంగానే మీ ఇద్దరికి పెళ్ళైందా అని అనుమానంగా అడిగింది. అయింది. నీకెందుకు ఆ అనుమానం వచ్చింది? ఒకవేళ ఇదంతా డ్రామా అనుకున్నావా అని ఆశ్చర్యంగా అడిగింది లోలిత. ఆ మాటతో ఆమెలో మిగిలిన కాస్త ఆశ కూడా చచ్చిపోవడంతో ఆమె వైపు ఉక్రోషంగా చూస్తూ, అసలు నీకు రక్షిత్ భార్య కాగల అర్హత ఒక్కటైనా ఉందా? ఎప్పుడైనా అద్దంలో నీ ముఖం చూసుకున్నావా? నీలాంటి గలీస్తానికి నా రక్షిత్ కావాల్సి వచ్చాడా? అసలు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నందుకు ఆ రక్షిత్ని అనాలి. అతను అడగగానే తగుదునమ్మా అని పెళ్లి చేసుకోవడమేనా? అతన్ని పొందడానికి ఇంత తెగించినందుకు సిగ్గులేదా? నీలో ఏమాత్రం రోషం అభిమానం కలిగి ఉంటే వెంటనే అతనికి డివోర్స్ ఇచ్చేసి దూరంగా వెళ్ళిపో. నీలాంటి దాన్ని జీవితాంతం భరించడం చాలా కష్టం. రేపో మాపో నీ మీద చిరాకు వస్తే అతనే బయటికి గంటేస్తాడు. అప్పటి వరకు ఆగడం అవసరమా అని నోటికి వచ్చినట్లు మాట్లాడి లోలిత మనసు గాయపడేలా చేసింది నీతు. నిన్నటి వరకు తన ముందు మంచిగా నటించిన అమ్మాయి ఈరోజు తన గురించి ఇంత నీచంగా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోయింది లోలిత. ఆమె వైపు కోపంగా చూస్తూ, నీ నిజస్వరూపం తెలిసి నన్ను పెళ్లి చేసుకున్న రక్షిత్ మీ నాన్న సంపాదించిన డబ్బు చూసుకొని నీకెంత పొగరుంటే సెల్ఫ్ రెస్పెక్ట్తో బతికే నాకెంత పొగరుండాలి? మనిషివి అందంగా ఉంటే సరిపోదు, మనసు కూడా అందంగా ఉండాలి. నీ వంకర బుద్ధి తెలిసి మొదటి నుంచే నిన్ను దూరం పెట్టాడు. నీ చేతులారా నాశనం చేసుకొని నా మీద పడి ఏడిస్తే ఏం లాభం? అడు తప్పుకో అని నీతుని పక్కకి నెట్టింది లోలిత. అవునులే, లేచిపోయి పెళ్లి చేసుకున్న దానికి పుట్టిన నువ్వు ఇలా కాకపోతే ఇంకెలా ఉంటావు? ఒకప్పుడు ఆవిడ పెంచిన విశ్వాసం లేకుండా పరువు తీసింది. నువ్వేమో ఆవిడ కంటే 4 ఆకులు ఎక్కువే చదివి ఏకంగా ఇంటి వారసుని బుట్టలో వేసుకున్నావు. ఇద్దరిది సిగ్గులేని జన్మలే అని నొసలు ఎగరేస్తూ మాట్లాడింది నీతు. హే, ఇంకొక్కసారి నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను. ఎవరో చెప్పింది వినటం తప్ప గతంలో ఏం జరిగిందో నువ్వేమైనా చూసావా? ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలు కొడతాను. మా తాతయ్య ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఆ ఇంటి బిడ్డని. మరి నువ్వు ఎప్పటికైనా పరాయి దానివే. కాబట్టి నోరు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. అయినా నీలాంటి ముచ్చు మొక్కాన్ని పెళ్లి చేసుకోవడానికి రక్షిత్ ఇష్టపడతాడని ఎలా అనుకున్నావు? చికనైనా నీ పరిస్థితి గుర్తు తెచ్చుకొని ప్రవర్తించు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది లోలిత. ఆమె వైపు చూస్తూ పళ్ళు నూరడం తప్ప ఇంకేమీ చేయలేకపోయింది నీతు. ఆమె దగ్గర నుండి నేరుగా క్లాస్లోకి వెళ్ళిన లోలితను చూసి క్లాస్లో అందరూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అదంతా ఇంటర్నెట్లో వచ్చిన వీడియో పుణ్యమని అర్థమైన ఆమె ఇంకొక క్షణం కూడా అక్కడ ఉండలేక తల్లి దగ్గరికి వెళ్ళి కాలేజ్ చేంజ్ అవ్వడం కోసం ఆమెను రిక్వెస్ట్ చేసింది. అందుకు ఆమె ససేమీరా ఒప్పుకోకపోవడంతో, ఎందుకమ్మా ఇంత మొండిగా మాట్లాడుతున్నావు? ఇప్పుడు మాత్రం నేను నీతో కలిసి ఉన్నానా? లేదు కదా, నాకు ఈ కాలేజ్ అంతగా నచ్చలేదమ్మా, ప్లీజ్ ఒప్పుకోమా అని రిక్వెస్ట్ చేసింది. ఇప్పటి వరకు నువ్వు నాతో కలిసి ఒకే ఇంట్లో లేకపోయినా ఒకే ఊర్లో ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న కాలేజ్ వేరే సిటీలో ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను చూడటం కుదరదు కదా. నాకున్నది నువ్వు మాత్రమే లోలిత. నిన్ను చూడకుండా ఈ అమ్మ ఉండలేదురా అని దీనంగా మాట్లాడింది సుధా. కానీ తనకున్న పరిస్థితుల్లో తల్లికి నిజం చెప్పలేక, రక్షిత్తో కాంప్రమైజ్ అవ్వలేక సతమతమైన లోలిత కాలేజ్ మారిపోవడం ఒక్కటే మార్గం అని బలంగా నమ్మడంతో అస్త కష్టాలు పడి తల్లిని ఒప్పించింది. కాసేపటికి రక్షిత్ ఆమెను పికప్ చేసుకోవడానికి రావడంతో అతనితో కలిసి తమ బంగ్లాకి వచ్చేసింది. ఫ్రెష్ అప్ అయి గదిలో కూర్చొని చదువుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చిన రక్షిత్, నాకు తెలియకుండా నువ్వేమైనా ప్లాన్స్ చేస్తున్నావా అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ మాటకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది లోలిత. ముఖం 2 చేతులతో పట్టుకొని, నువ్వేం చేస్తున్నావో నాకు తెలిసిపోతుంది, కాబట్టి నాకు దూరంగా వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉంటే మానుకో. నన్ను మార్చడం అంత ఈజీ కాదు అని క్లియర్గా చెప్పి వెళ్ళిపోయాడు. ఒకరోజు తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న హాస్ని దగ్గరికి కీర్తి వచ్చింది. ఆమెను చూసి, ఏంటి మేడం, పని మానేసి మరి నా దగ్గరికి వచ్చారు, ఏంటి సంగతులు అని అడిగింది హాస్ని. అసలే ఈ మధ్యన మేడం గారు బిజీగా ఉంటున్నారు కదా, కాసేపు కబుర్లు చెప్దామని వచ్చాం. మనమిద్దరం ప్రశాంతంగా మాట్లాడుకొని ఎన్ని రోజులైంది కదా అని అడుగుతూ చైర్లో కూర్చుంది. నిజమే, ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్తో సరిపోతుంది. సర్లే, ఆ సంగతి వదిలి, ఇంతకీ నీ ప్రేమ ప్రయాణం ఎంతవరకు వచ్చింది అని అడిగింది హాస్ని. ఏదో అలా నడుస్తూ ఉంది. విరాట్ గారు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఇన్వెస్టిగేషన్ చేయాలని మనుషుల్ని పంపించారట. దాస్ గారు ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. దీనికి కారణం ఎవరో బయటికి వస్తే అప్పుడు అబద్ధాలు చెప్పిన వాళ్ళందరికీ మూత మోగుతుంది అని చెప్తూ నవ్వింది కీర్తి. కానీ ఇంత జాగ్రత్తగా ప్లాన్ చేసిన వాళ్ళు అంత సులువుగా దొరకరు కదా. జరగాల్సిన నష్టం ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు దొరికినా వచ్చేదేమీ లేదు అని నిర్లిప్తంగా చెప్పింది హాస్ని. అలా ఎందుకు అనుకుంటున్నావు హాస్ని?
కనీసం ఈ విధంగానైనా విరాట్ గారికి నిజం తెలుస్తుందని అనుకోవచ్చు కదా. ఎందుకంత నిరాశగా మాట్లాడుతున్నావు? విరాట్ గారితో హ్యాపీగా ఉండాలని నీకు లేదా? ఎన్ని రోజులు అందుకోసమే కదా కష్టాలన్నీ అనుభవించావు. ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని తిరిగి ప్రశ్నించింది కీర్తి. నా లైఫ్లో దేని మీద హోప్స్ లేవు కీర్తి. ఇప్పటి వరకు రిలేషన్ని నిలబెట్టుకోవడానికి చాలా ట్రై చేశాను. ఇక నాకు భరించే ఓపిక లేదు. ఎలా జరగాలని రాసి ఉంటే అలాగే జరుగుతుంది, వదిలే అని చెప్పింది హాస్ని. ఒకవేళ విరాట్ గారు తనంతట తానుగా ప్యాలెస్కి రమ్మని కాల్ చేస్తే ఏం చేస్తావు అని అడిగిన కీర్తితో అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదని సమాధానం చెప్పింది. ఆ రాత్రికి డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత గదిలోకి వచ్చిన హాస్ని, ఈరోజు నేను పెట్టుకున్న టైం లిమిట్ అయిపోయింది కాబట్టి రేపు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఇప్పటికే పీరియడ్స్ మిస్ అయి 15 రోజులు గడిచింది కాబట్టి కరెక్ట్ రిజల్ట్ వస్తుందని అనుకుంటున్నాను. ఈసారైనా నా ఆశ తీరి అమ్మను కావాలి, కోల్పోయిన బిడ్డను తిరిగి దక్కించుకోవాలి అని గట్టిగా అనుకుంది. ఇంతలో మెసేజ్ టోన్ వినిపించడంతో మొబైల్ ఓపెన్ చేసి చూసిన హాస్నికి 3 డేస్లో నువ్వు ప్యాలెస్కి రాకపోతే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అని విరాట్ నుండి వచ్చిన మెసేజ్ కనిపించింది. దాంతో షాక్ అయిపోయిన హాస్ని, అంటే నేను పెట్టిన 3 రిక్వెస్ట్లు ఒప్పుకున్నారా? ఇదెలా సాధ్యమైంది అని ఆశ్చర్యంగా అనుకుంది. మళ్ళీ ఆయన దగ్గర నుండి మెసేజ్ వస్తే అప్పుడు డిసైడ్ చేసుకుందాం అని లైట్ తీసుకొని హ్యాపీగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధపడింది హాస్ని. కానీ కారులో వెళ్తే విరాట్కి తెలుస్తుందన్న భయంతో విల్లా బ్యాక్ గేట్ నుండి బయటకు వచ్చి ట్యాక్సీ మాట్లాడుకొని హాస్పిటల్కి బయలుదేరింది. ఆ రోజు ఉదయం వసుమతికి గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ ఉండటంతో ఆమెను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు రాజేంద్రవర్మ. ఆమెను డాక్టర్ క్యాబిన్ దగ్గర వదిలేసి చెకప్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళమని చెప్పి కంపెనీకి వెళ్ళడానికి వెనుతిరిగాడు. నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయి మీ కంపెనీలో పొడి చేసేంత ముఖ్యమైన పనులు ఏమున్నాయి? అక్కడ చూడండి, ఆ అమ్మాయిని తన హస్బెండ్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని మూతి విరిచింది వసుమతి. పెళ్ళైన కొత్తలో ప్రతి భర్త అలాగే ఉంటాడు. 25 ఏళ్ళు గడిస్తే నా అలాగే ఉంటాడు. అయినా 24 గంటలు నీ చుట్టూ తిరగడానికి నువ్వేమైనా మిస్ ఇండియా అనుకుంటున్నావా? రేపో మాపో మనవన్ని ఎత్తుకోవడానికి రెడీగా ఉన్న ముసలమ్మవి, ఆ విషయం మర్చిపోకు అని వెటకారంగా అన్నాడు రాజేంద్రవర్మ. అబ్బో, అక్కడికి పెళ్ళైన కొత్తలో పట్టించుకున్నట్లు బిల్డప్ ఎందుకు? ఎప్పుడు చూసినా మీకు ఒకటే గోల కదా. మిమ్మల్ని చేసుకొని చాలా పెద్ద తప్పు చేశాను. జీవితంలో ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. మీరు ఒక పెద్ద బోరింగ్ పర్సన్. నేను కాబట్టి మిమ్మల్ని ఎన్ని సంవత్సరాలు భరిస్తున్నాను. అదే ఇంకొకరితైతే విడాకులు ఇచ్చేసేవారు అని వాదించి పడేసింది వసుమతి. నేను కాదు, నువ్వు బోరింగ్ పర్సన్వి. మంచి మంచి సంబంధాలు వదిలేసి నిన్ను చేసుకున్నందుకు నా చుప్పుతో నేను కొట్టుకోవాలి అని కోప్పడ్డాడు రాజేంద్రవర్మ. ఇలా ఇద్దరు డాక్టర్ కోసం ఎదురు చూస్తూ ఆర్గ్యూ చేసుకుంటున్న సమయంలో ఆ వార్డులో అడుగుపెట్టింది హాస్ని. ఇంతకీ వసుమతి హాస్పిటల్కి ఎందుకు వచ్చింది? హాస్ని వాళ్ళకి కనిపిస్తుందా? ఇప్పుడైనా ఆమె ప్రెగ్నెన్సీ విషయం బయటపడుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.